'కూలీ' మూవీకి రిలేటెడ్‌గా ఒక స్పెషల్ వీడియో చేసినప్పుడు కామెంట్స్‌లో ఒకటే మోత. 'వార్ 2' మీద కూడా ఒక వీడియో చెయ్యమని. యాక్చువల్లీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఈ వీడియో చేద్దాం అనుకున్నాను. కాకపోతే మీరింత రిక్వెస్ట్ చెయ్యడం వల్ల ఇప్పుడే చేస్తున్నా. వీడియో కాంటెంట్ దేని గురించో మీకు క్లియర్‌గా అర్థమైపోయింది కదా! మరి లాగ్ అవసరం అంటారా? వాయిస్ లెట్ మామా. ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. 'వార్' బాలీవుడ్ నుంచి వచ్చిన ఒక మంచి యాక్షన్ మూవీ. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి వచ్చిన లాస్ట్ గుడ్ ఫిల్మ్ కూడా ఇదే అని చెప్పొచ్చు. అయితే బాలీవుడ్ నుంచి వస్తున్న మూవీ, పైగా బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్. అయితే హైప్ విపరీతంగా ఉండాలి కదా! కాకపోతే ఈ సీక్వెల్ అనౌన్స్‌మెంట్ అయినప్పుడు బాలీవుడ్ కంటే తెలుగు స్టేట్స్‌లోనే కాస్త హైప్ ఎక్కువ బిల్డ్ అయ్యిందనే చెప్పాలి. దానికి రీజన్ మన యంగ్ టైగర్. ఓహ్! పేరు మార్చేసారు కదా! మన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గారు ఈ మూవీలో ఒక కీ రోల్ ప్లే చెయ్యడం. బాలీవుడ్ స్పై యూనివర్స్‌లోని మన టాలీవుడ్ స్టార్ ఉండడం ఒక రకంగా మనకి మంచిదే, కానీ ఒక చిక్కొచ్చి పడింది. ముందు ముందు మాట్లాడుకుందాం దాని గురించి. యాక్చువల్లీ ఈ మూవీని ఈ ఇయర్ 26థ్ జాన్యువరికి రిలీజ్ చేయాలి. కాకపోతే ఆ టైంకి రిలీజ్ చేయడం కుదరక 14థ్ ఆగస్ట్‌కి పోస్ట్‌పోన్ చేస్తున్నట్టు ముందే చెప్పేశారు. అయితే ఈ మూవీ నుంచి ఎటువంటి అప్డేట్స్ లేకపోవడం వల్ల కాస్త కథ సైలెంట్ గానే నడిచింది. అయితే మన టైగర్ బర్త్‌డే రోజు మూవీ యొక్క టీజర్‌ని వదిలారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ చాలా బ్యాక్‌లాష్ వచ్చింది. ఐ థింక్ వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ పార్ట్‌తో పాటు కలర్ కరెక్షన్ కూడా సరిగ్గా పూర్తవ్వకుండానే ఈ టీజర్ కట్‌ని రిలీజ్ చేశారని అర్థమవుతుంది. ఒకవేళ ఇదే ఫైనల్ ప్రొడక్ట్ అంటే మాత్రం గుండె జల్లుమంటది. ఎందుకంటే అంత వీక్‌గా ఉన్నాయి కాబట్టి. హోప్ సో ఇంకా వర్క్ చేస్తున్నారని అనుకుంటున్నాము. ట్రైలర్ చూస్తే మనకి క్లారిటీ వచ్చేద్ది. అది పక్కన పెడితే హైప్ వచ్చిన తెలుగు స్టేట్స్‌లో కూడా టీజర్ రిలీజ్ అయ్యాక బ్యాక్‌లాషే వచ్చింది. టైగర్ బర్త్‌డేకి టీజర్‌ని రిలీజ్ చేసి మా టైగర్‌నే సరిగ్గా చూపించకపోవడం ఏంటి అని క్వెషన్ చేశారు. హృతిక్ అన్నకి, తారక్ అన్నకి ఈక్వల్ ఫ్రేమ్స్ పడ్డాయి టీజర్‌లోని. కాకపోతే హృతిక్ అన్నని ఎలివేట్ చేసినట్టుగా తారక్ అన్నని ఎలివేట్ చేయలేదు టీజర్‌లోని. అంటే 'వార్' మూవీకి కీ పర్సన్ హృతిక్ రోషన్ గారే, కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్‌డేకి టీజర్‌ని రిలీజ్ చేస్తున్నప్పుడు ఆయనని కూడా ఎలివేట్ చేస్తున్నట్టు షాట్స్ ఉండాలి కదా! అలాంటివేవీ లేకపోవడం వల్లే కాస్త నెగెటివ్ ఇంపాక్ట్ తగిలింది. అయినా ఏమైనా అంటారు కానీ, ఇప్పుడు సౌత్ నుంచి ఒక స్టార్ యాక్టర్‌ని తీసుకుంటున్నారంటే దానికి రీజన్ ఏంటి? సౌత్ నుంచి ఓ 100,00,00,000 ఎక్స్‌ట్రా వస్తాయనే కదా! అందులోని జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన బాక్స్ ఆఫీస్ స్టామినా ఎలాంటిదో మనకి తెలీదా? 'దేవరా' లాంటి హాఫ్ బేక్డ్ ప్రొడక్ట్‌తోనే 450,00,00,000 పైన కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ క్రియేట్ చేశారు. అలాంటిది ఆయనని కరెక్ట్‌గా వాడుకుంటే ఊహించుకోండి ఇక్కడ రెస్పాన్స్ ఎలా ఉంటుందో అని. ఇంత జరిగినా ఇప్పుడు చూసుకుంటే నార్త్ కంటే తెలుగు స్టేట్స్‌లోనే ఈ మూవీకి కాస్త ఎక్కువ సౌండ్ ఉందనిపిస్తుంది. ఎందుకంటే నార్త్ వాళ్ళకంటే జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ చేసే డ్యూటీనే ఎక్కువగా ఉంది. ట్విట్టర్‌లోని వార్ 2 హ్యాష్‌ట్యాగ్‌ని చెక్ చేస్తే సగం పైన ట్వీట్లు టైగర్ ఫ్యాన్స్‌వే. లిటరల్లీ భుజాల మీద మోస్తున్నారనిపించింది. ఇదిలా ఉంటే టీజర్‌కి మొదట బ్యాక్‌లాష్ వచ్చినా సరే, తారక్ అన్న బ్లాక్ కోట్ వేసుకున్న షాట్ ఉంది చూసారు కదా! దాన్ని ప్రీవియస్‌గా వచ్చిన 'రాకీ' మూవీ ఔట్‌ఫిట్‌తోని ఎడిట్స్ చేస్తూ వాట్ ఎ ట్రాన్స్‌ఫర్మేషన్ అని చెప్పి స్లోగా బజ్‌ని జనరేట్ చేయడం మొదలుపెట్టారు. ఇదంతా చూసాక నాకొక డౌట్ వచ్చింది. డే 1 ఏంటి? డే 1 హిందీ కంటే తెలుగు వెర్షన్‌కే ఎక్కువ కలెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆర్ ఎల్స్ హిందీ వెర్షన్‌కి ఈక్వల్‌గా కూడా ఉంటాయి. అలా అని ఇక్కడ 'హృతిక్ రోషన్' గారిని ఏం తక్కువ అంచనా ఎయట్లేదండోయ్. నార్త్‌లో ఆయన ఒక మంచి క్రౌడ్ పుల్లర్. ఆ కటౌట్‌కి తగ్గ బొమ్మ పడాలే కానీ విధ్వంసం క్రియేట్ చేసేస్తారు. ఇక్కడ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే బోత్ జూనియర్ ఎన్టీఆర్ గారికి అలాగే 'హృతిక్ రోషన్' గారికి ఓవర్‌సీస్‌లో మంచి క్రేజ్ ఉంది. ఈవెన్ ఓవర్‌సీస్‌లో కూడా సాలిడ్ కలెక్షన్స్ ఉంటాయి. కాకపోతే ఇవన్నీ జరగాలంటే మూవీకి కనీసం డీసెంట్ టాక్ అయినా రావాలి. డీసెంట్ టాక్ కనీసం అని ఎందుకంటున్నానంటే, స్పై యూనివర్స్‌లో ప్రీవియస్‌గా వచ్చిన మూవీస్ అలాంటివి కాబట్టి. సో, డీసెంట్ టాక్ అయినా వెరీ ఇంపార్టెంట్ అమ్మా. అలా అని చెప్పి బ్లాక్ బస్టర్ టాకే వచ్చిందనుకోండి, ఇంక ఆపేవాడే ఉండడు. ఇలా కాదని ఈ 2 జరగకపోతే చెప్పలేం. ఏం జరుగుద్దో చూద్దాం. ఆల్సో మూవీ మీద ఇంకా మంచి బజ్ అనేది జనరేట్ అవ్వాలి. ఇప్పుడున్న బజ్ చాలదు. ముఖ్యంగా నార్త్‌లో. నార్త్‌లో ఈ మూవీ మీద సౌండ్ క్రియేట్ అవ్వాలి అంటే ట్రైలర్ కట్ స్ట్రాంగ్‌గా ఉండాలి. సౌత్‌లోని ఇప్పుడున్న బజ్ డబుల్ అవ్వాలంటే అందులోని కొంచెమైనా తారక్ అన్నని కాస్త ఎలివేట్ చేయండయ్యా. సౌత్ నుంచి ఒక స్టార్‌ని తీసుకొని ఆయన్ని సరిగ్గా వాడుకోకపోతే ఎక్కడొస్తాయి కలెక్షన్స్? ఆ! చెప్పండి. సో, స్ట్రాంగ్ ట్రైలర్ కట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మూవీకున్న మరొక పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఒక్క సాంగ్. ఒకే ఒక్క సాంగ్. ఆ సాంగ్‌లో బోత్ హృతిక్ అండ్ తారక్ డాన్స్. ఇద్దరు డాన్స్ విషయంలో దిగ్గజాలే. అలాంటిది ఇద్దరు కలిపి స్టెప్ ఏస్తే ఉంటది చూడండి. కరెక్ట్‌గా ఫోకస్ చేయాలే కానీ
ఇంకొక 'నాటు నాటు' రేంజ్ సాంగ్‌ని దించొచ్చు. మరి వీళ్ళేం జేస్తారో అనేది చూడాలి. ఇంకా డైరెక్టర్ అయన్ ముఖర్జీ గారి ప్రీవియస్ మూవీ 'బ్రహ్మాస్త్ర'కి కాస్త మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ మరీ అంత బ్యాడ్ రెస్పాన్స్ అయితే రాలేదు. సో, కొద్ది వరకు నమ్మొచ్చు. చూద్దాం మరి ఆయన ఎంతవరకు న్యాయం జేస్తారో ఈ కథ విషయంలో. అది కాదు మామ బిగినింగ్‌లోని 'చిక్కు ముక్కు' అన్నావు కదా! దాని సంగతేంటి అనంటారా? బాలీవుడ్‌లోకి మన తెలుగు స్టార్స్ అడుగు పెట్టడం, మన వాళ్ళని వాళ్ళు సరిగ్గా వాడుకోకుండా గంగార్పణం జేసి గుణపం దించడం చాలా కామన్ అయిపోయింది. దీనికి రీసెంట్ ఎగ్జాంపుల్ 'ఆదిపురుష్'. చావు దెబ్బ తీశారు మామ. ఇప్పుడు 'తారక్' అన్న కూడా ఆ కాంపౌండ్‌లోకి ఎంటర్ అయ్యారు. మరి ఆయనని ఎలా యూజ్ చేసుకుంటారో అనే భయంగా ఉంది. అండ్ ఇంకొకటి ఈ మూవీలో 'ఎన్టీఆర్' గారు విలన్ అని కొంతమంది అంటున్నారు. ఇన్ కేస్ అదే నిజమైతే జూనియర్ ఎన్టీఆర్ గారి రోల్ మీద హోప్స్ పెట్టుకోకపోవడమే బెటర్. ఎందుకంటే 'వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్' నుంచి వచ్చిన లాస్ట్ 2 మూవీస్‌లోని విలన్స్ లిటరల్లీ పపెట్స్ అంతే. అలా అనుకుంటే ఇందులో కూడా విలన్ రోల్ తేడా కొట్టేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారు 'టెంపర్' తర్వాత నుంచి చాలా ఫోకస్డ్‌గా ఉన్నారు స్క్రిప్ట్స్ చూస్ చేసుకునే విషయంలోని. ఈ లెక్కన చూసుకుంటే ఈ మూవీలో ఆయన విలన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఆయన కూడా ఒక స్పై ఏజెంటే అని చెప్పి మనకి టీజర్ చూస్తే కాస్త అర్థమవుతుంది. రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే స్పై యూనివర్స్‌లోని ఒక సోలో మూవీ అలాగే కొన్ని క్యామియోస్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ గారు సైన్ చేశారని అంటున్నారు. ఈ లెక్కన చూసుకుంటే ఈ మూవీలో ఆయన విలన్ అయ్యే ఛాన్సెస్ చాలా 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 తక్కువ. సో, వస్తున్న రిపోర్ట్సే నిజమవ్వాలని అనుకుందాం. అండ్ ఇంకొకటి యష్ రాజ్ ఫిల్మ్స్ వాళ్ళే స్వయంగా మూవీని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చెయ్యాలని అనుకున్నారట. కాకపోతే ఇప్పుడు వస్తున్న న్యూస్ ప్రకారం ఎన్టీఆర్ గారికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ అయినటువంటి నాగవంశీ గారు తెలుగు రైట్స్ కొనడానికి చూస్తున్నారని టాక్ నడుస్తుంది. ఇన్ కేస్ ఇది గాని నిజమైతే తెలుగు స్టేట్స్‌లో మంచి థియేటర్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్సో నార్త్‌లో ఉన్న అన్ని ఐమాక్స్ స్క్రీన్‌లు కూడా యష్ రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు బుక్ చేసుకున్నారు. అండ్ వెరీ హ్యూజ్ రిలీజ్‌ని ప్లాన్ చేస్తున్నారు. సో, ఇప్పుడు కావాల్సిందల్లా ఒక చిన్న నిప్పురవ్వ. అదే ట్రైలర్ కానీ వర్కౌట్ అయ్యిందంటే ఆటోమేటిక్‌గా కావాల్సిన బజ్ జనరేట్ అయిపోద్ది. అది కూడా జరిగితే 'కూలీ'కి చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది ఈ మూవీ. అండ్ ఇంకొక క్వెషన్ ఏంటంటే ఈ మూవీ 1000 సీఆర్‌ని టచ్ చెయ్యగలదా అని. డీసెంట్ టాక్ వచ్చినా చాలు ఈ మూవీ ఈజీగా 700 సీఆర్ వరకు వెళ్తుంది. కాకపోతే 1000 సీఆర్ రావాలంటే వెరీ స్ట్రాంగ్ టాక్ అనేది చాలా అవసరం. ఈవెన్ 'కూలీ' విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి వెరీ టఫ్ కాంపిటీషన్ అయితే ఉంటుంది. సో, చూద్దాం ఏది 1000 సీఆర్ మార్క్‌ని టచ్ చేస్తుందో అని. ముఖ్యంగా ఏది మనల్ని బాగా ఇంప్రెస్ చేస్తుందో అని. సో, ఇది 'వార్ 2' మీద మాకున్న అభిప్రాయం. ఇక్కడి వరకు మీరు ఈ వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటది. సో, డెఫినెట్‌లీ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాము. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.